జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 20న భారీ బహిరంగ సభతో గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. అయితే జీవన్ రెడ్డి పార్టీ మార్పు, బీఆర్ఎస్లో ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెబుతూ సెటైర్లేస్తున్నారు హస్తం నేతలు. 4 దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కారెక్కేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి అమ్మయ్య కాంగ్రెస్ నుంచి బయటపడ్డామనే ఫీలింగ్ లో ఉన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న భారీ బహిరంగ సభ జరిపి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీ మారాక జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. జీవన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటో జోస్యం చెబుతున్నారు. కేసీఆర్ రాక్షస అవినీతి పాలనపై 10 ఏళ్లు పోరాటం చేశానని చెప్పుకున్న జీవన్ రెడ్డి ఆత్మాభిమానాన్ని వదులుకొని కేసీఆర్ విష కౌగిలిలోకి వెళ్లారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అవినీతి పరులతో కలిసి పనిచేయమని ఏదేముడైనా చెబుతాడా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసి ఆ రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్ళీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట. బీఆర్ఎస్ కి వెళ్లి జీవన్ రెడ్డి తప్పు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవిస్తే స్థానికంగా జరిగిన చిన్న సమస్యతో పార్టీ వీడారని, కేసీఆర్ చెంత చేరడంతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు మహేష్ గౌడ్. పెద్దానికి అన్ని రకాల గౌరవం ఇచ్చాం. ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటారు. బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదని, ఆ పరిస్థితి జీవన్ రెడ్డికి రావద్దంటూ సెటైర్లు వేశారు ఎంపీ మల్లు రవి. పెత్తందారులు, దొరల వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడి జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవద్దని సూచించారు. పెత్తందారీ వ్యవస్థ, దొరల వ్యవస్థకి మీరు అనుకూలంగా మాట్లాడటం చాలా బాధగా. మీరు పార్టీ మారవచ్చు, వేరే పార్టీలో చేరవచ్చు. మీకొక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ చేరిన రోజు ఒక్కటే పండగ రోజు, కానీ తర్వాత అంతా దండగ రోజులాగా చేసిన సంగతి దాన్ని గుర్తించుకొని మీరు కూడా మాట్లాడండి. అవమానాలకు అడ్డా బీఆర్ఎస్ పార్టీ అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ 14 బీఫామ్లు ఇచ్చి అన్ని విధాలుగా జీవన్ రెడ్డిని గౌరవించిందన్నారు. కేటీఆర్ అన్ని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు చామల. పరామర్శించడానికి పోయి పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని అవమానించిందని చెప్పి ఏదో చెప్పినాం. అసలు అవమానాలకే అడ్డా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అవమానానికి గురైతే మీరు చేసిన అవమానాలు ఒకవేళ చిత్రగుప్తం చిట్టా తీస్తే కేటీఆర్ గారు మధ్యన 2009లో వచ్చి పెట్టక ముందు నించితే గాదే ఇన్నయ్య పరిస్థితి ఏమైందో తెలుసుకోండి, నరేంద్ర పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. పార్టీ పెట్టి 2014లో ముఖ్యమంత్రి డిప్యూటీషన్ రాజయ్యను ఇమీడియట్ గా పార్టీలోకి వెళ్ళి తీసి అవమానించారు. తర్వాత వాళ్ళ కొంత కుటుంబంలో 2వ సారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుని అవమానించారు మంత్రి పదవి ఇవ్వకుండా. కాంగ్రెస్ విమర్శలు డోంట్ కేర్ అంటున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక సభ కోసం ఆయనే స్థలాన్ని వెతుక్కుంటున్నారు. సభ కోసం 2 స్థలాలను పరిశీలించారు. మోతే రోడ్డులో కేసీఆర్ సభ ఉంటుందని, 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు జీవన్ రెడ్డి.